వెల్కమ్ టు శ్రీనివాస్ టీకే ఛానల్. పోటీ పరీక్షలకు అవసరమైన మరింత సమాచారం కోసం వెంటనే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పోటీ పరీక్షలకు అవసరమైన మరి యొక్క ముఖ్యమైన తేదీ గురించి తెలుసుకుందాము. అందులో భాగంగా అక్టోబర్ 24 UN డే, యునైటెడ్ నేషన్స్ ఆర్గనైజేషన్ అనేది 1945 అక్టోబర్ 24న ఏర్పడింది. దీనికి గుర్తుగా ప్రతి సంవత్సరం అక్టోబర్ 24ని UN డేగా సెలబ్రేట్ చేయడం జరుగుతుంది. రెండవ ప్రపంచ యుద్ధం ముగిసిన తర్వాత 1945లో అమల్లోకి వచ్చిన UN చార్టర్ వార్షికోత్సవాన్ని పురస్కరించుకొని ప్రతి సంవత్సరం అక్టోబర్ 24న ఐక్యరాజ్య సమితి దినోత్సవాన్ని జరుపుకుంటారు. ఇది అన్ని దేశాల సమాన హక్కులు మరియు దేశాల మధ్య సంఘర్షణపై నిషేధంతో సహా అంతర్జాతీయ సంబంధాల యొక్క కీలక సూత్రాలను వివరిస్తుంది. UNO యొక్క మెయిన్ ఫోకస్ అంతా అంతర్జాతీయ శాంతి భద్రతలను కాపాడుకోవడం, మానవతా సహాయం అందించడం, మానవ హక్కులను పరిరక్షించడం మరియు అంతర్జాతీయ చట్టాన్ని సమర్థించడం పైనే ఉంటుంది. UNOకి 6 ప్రధాన విభాగాలు కలవు. అవి యునైటెడ్ నేషన్స్ జనరల్ అసెంబ్లీ, యునైటెడ్ నేషన్స్ సెక్యూరిటీ కౌన్సిల్, సామాజిక ఆర్థిక మండలి, ట్రస్టీషిప్ కౌన్సిల్, సెక్రటేరియట్ మరియు అంతర్జాతీయ న్యాయస్థానం. ఈ 6 ప్రధాన విభాగాలలో ఒక అంతర్జాతీయ న్యాయస్థానం యొక్క హెడ్ క్వార్టరు హేగ్, నెదర్లాండ్స్లో కలదు. మిగిలిన 5 విభాగాల హెడ్ క్వార్టర్స్ న్యూయార్క్లో కలవు. జనరల్ అసెంబ్లీ గురించి చూస్తే ఇది UNO యొక్క ప్రధాన విధాన రూపకల్పన సంస్థ. ఐక్యరాజ్య సమితిలోని 193 సభ్య దేశాలకు సమాన ఓటు హక్కు ఉంటుంది. మరొక విభాగం భద్రతా మండలి గురించి చూస్తే దీనిలో మొత్తం 15 సభ్య దేశాలు ఉంటాయి. ఈ 15 సభ్య దేశాల్లో 5 శాశ్వత సభ్య దేశాలు కలవు. అవి చైనా, ఫ్రాన్స్, రష్యా, UK, USA మరియు మిగిలిన 10 దేశాలు ప్రతి 2 ఏళ్లకోసారి ఎన్నికవుతాయి. భారతదేశం 8 సార్లు భద్రతా మండలికి సభ్య దేశంగా ఉంది. మరొకటి UN ఆర్థిక మరియు సామాజిక మండలి. దీనిలో జనరల్ అసెంబ్లీ ద్వారా ఎన్నుకోబడిన 54 మంది సభ్యులు ఉంటారు. ఇది ఆర్థిక, సామాజిక మరియు పర్యావరణ అంశాలపై సమన్వయం చేయడానికి, విధాన సమీక్ష చేయడానికి, సంభాషించడానికి మరియు సిఫార్సుల కోసం స్థాపించిన ప్రధాన సంస్థ. మరొక విభాగం ట్రస్టీషిప్ కౌన్సిల్. ఇది ట్రస్ట్ యొక్క భూభాగాలు దేశాలకు మారినప్పుడు వాటి పరిపాలనను పర్యవేక్షించడం కోసం దీన్ని స్థాపించారు. మరొక విభాగం గురించి చూస్తే సెక్రటేరియట్. భద్రతా మండలి యొక్క సిఫార్సు ఆధారంగా సెక్రటరీ జనరల్ను యునైటెడ్ నేషన్స్ జనరల్ అసెంబ్లీ నియమిస్తుంది మరియు సంస్థ యొక్క ప్రధాన పరిపాలనా అధికారిగా వ్యవహరిస్తుంది. మరొక విభాగం అంతర్జాతీయ న్యాయస్థానం. 193 సభ్య దేశాల మధ్య వివాదాలను పరిష్కరించే ఏకైక న్యాయస్థానం అంతర్జాతీయ న్యాయస్థానం. UNని సంస్కరించాలని చాలా ప్రతిపాదనలే వస్తున్నాయి. అందులో ముఖ్యంగా వాటిలో భాగంగా వీటో అధికారం మరియు P5గా పేరొందిన దేశాలతో పాటు మరికొన్ని దేశాలకు అవకాశం ఇవ్వడం, ముఖ్యంగా ఆఫ్రికా వంటి తక్కువ ప్రాధాన్యం ఉన్న ప్రాంతాలకు నిర్ణయం తీసుకోవడంలో ఒక స్వరాన్ని అందించే అవకాశం కల్పిస్తుంది. భారతదేశంతో పాటు బ్రెజిల్, జపాన్ వంటి దేశాలు కూడా శాశ్వత సభ్యత్వాన్ని కోరుకుంటున్నాయి. 2024 UN డే థీమ్ వచ్చేసి లీవింగ్ నో వన్ బిహైండ్, యాక్టింగ్ టుగెదర్ ఫర్ ది అడ్వాన్స్మెంట్ ఆఫ్ పీస్, సస్టైనబుల్ డెవలప్మెంట్ అండ్ హ్యూమన్ డిగ్నిటీ ఫర్ ప్రెజెంట్ అండ్ ఫ్యూచర్ జనరేషన్స్.